ఎమ్మెల్యే కడియం మిమ్మల్ని వదలం అంటున్నారు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ నేతలు. స్పీకర్ అనర్హత వేటు నుంచి తప్పించుకున్న ఘన్పూర్ గులాబీల పోరు పడలేకపోతున్నారు కడియం. బీఆర్ఎస్ కండువాతో ఉన్న కడియం ఫ్లెక్సీలను నియోజకవర్గం మొత్తం నింపేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం జిందాబాద్ అంటున్నారు. ఇవన్నీ చూసి కడియం శ్రీహరి తలపట్టుకుంటున్నారు. అట్లుంటది మాతోని అని అంటున్నారు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు. తమ కష్టం మీద గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నప్పటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అని కడియం బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పిచ్చాక గులాబీ నేతలు గుర్రు మీద ఉన్నారు. కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటున్నారు. గాంధీగిరి స్టైల్లో గులాబీగిరి చేస్తున్నారు. ఆయన కార్యక్రమాలు ఉన్న చోట గులాబీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాటలు పెట్టి పరేషాన్ చేస్తున్నారు. కడియం శ్రీహరి ప్రత్యర్థి తాటికొండ రాజయ్య అయితే ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. మచ్చలేని నాయకుడిని అన్న డైలాగ్ ఇంకోసారి కడియం చెబితే జనం ఊరుకోరన్నారు. తన ఫోటో కడియం ఫోటో కలిపి మరీ ఫ్లెక్సీలు వేస్తున్నారు. కడియం శ్రీహరి సభలు సమావేశాల్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు ఒకచోట కడియం ఫ్లెక్సీల్ని తొలగిస్తే ఇంకో చోట కడియం గులాబీ కండువాలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు కారు నేతలు. ఈ వ్యవహారం పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు మేము ఏర్పాటు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పరిషత్ ఎన్నికల నగారా మోగితే ఈ గొడవ మరింత ముదిరే అవకాశం ఉంది.